కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి ఖనిలో ఆయన మాట్లాడుతూ, నైని బొగ్గు, బ్లాక్ ఓబీ, టెండర్లు, సోలార్ ఎనర్జీ డీటోనేటర్ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడుతూ కాంగ్రెస్ నేతలు లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో నినాదంతో ఈ నెల 7న మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో పారిశ్రామిక ప్రాంతంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు కార్మికులు భారీగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆనాడు కార్మికులు చాలా ఆవేదన పడ్డటువంటి విషయం డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్. 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాన్ని పునరుద్ధరించి దాదాపు 19,000 పైసలకు ఉద్యోగాలు కల్పించి అర్హత కలిగినటువంటి మహిళలకు కూడా సంస్థలో ఉద్యోగం చేసేటువంటి హక్కు కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అలా ఏం జరుగుతుంది సింగరేణి సంస్థలో? ఈ సంస్థను సర్వనాశనం చేయడం కోసం కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనబడుతున్నది. నైని బొగ్గు బ్లాక్తో పాటు ఓబీ టెండర్లలో వాళ్ళకు కావలసినటువంటి వాళ్లకు టెండర్లను కట్టబెట్టడం కోసం కుట్రలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా సోలార్ ఎనర్జీలో కూడా బయట అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా 10 నుంచి 15% ఎక్సెస్ టెండర్లు వేసి 100 కోట్ల నష్టాన్ని సింగరేణి సంస్థకు తెచ్చిపెట్టింది. అదేవిధంగా డెటోనేటర్లు ఏవైతే వాడతారో సింగరేణి సంస్థ బ్లాస్టింగ్ కోసం దాంట్లో కూడా రేట్స్ అధికంగా వేసి కాంట్రాక్టర్లకు లాభం చేసి 100 కోట్ల నష్టాన్ని తెచ్చిపెట్టింది సింగరేణి సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా మన పక్కకే ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్ దాన్ని కూడా 1000 కోట్ల రూపాయలు వ్యయం పెంచి టెండర్ల వ్యయం పెంచి మరి కాంట్రాక్టర్లకు లాభం చేసి ఆ లాభం ద్వారా వీళ్ళు కూడా లబ్ధి పొంది సంస్థను మాత్రం సర్వనాశనం చేసి ఓబీ కావచ్చు, కోల్ బ్లాక్స్ కావచ్చు, మొత్తానికే ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నది. దీన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్కు హఠావో సింగరేణికి బచావో అనేటువంటి సింగరేణి పరిరక్షణ కోసం అదేవిధంగా ఒక అవగాహన కల్పించాలి కార్మిక కుటుంబాలకు, ఈ ప్రాంత వాసులందరికీ కూడా అనే ఉద్దేశంతో 7వ తారీఖున ఇక్కడికి గౌరవనీయులు రాష్ట్ర నాయకులు హరీష్ రావు గారు రావడం జరుగుతూ ఉంది. అనేక విషయాలు చాలా ఈ కుంభకోణాలకు సంబంధించి అసలు ఈ సంస్థలో ఏం జరుగుతుంది అన్ని విషయాలు కూడా ప్రజలకు బహిరంగంగా చెప్పడం కోసం ఒక సదస్సును 7వ తారీఖు రోజు సాయంత్రం 4 గంటలకు నిర్వహించడం జరుగుతూ ఉంది. తప్పకుండా కార్మికులు, కార్మిక కుటుంబాలు ఈ ప్రాంతంలో అనేక విధాలుగా ఈ సంస్థ పైన ఆధారపడి జీవించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ సదస్సుకు రావాలని మేము ఆహ్వానిస్తూ ఉన్నాం.